చెప్తున్నాడు. ఈ లోకంలో నీకు దొరికిన దాన్ని, అడ్డమైన దాన్ని తిని మనం కడుపు నింపుకోవాలని మనం అనుకుంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, అదేదో నేను శ్రేష్టమైనది ఇస్తాను, కొంతకాలం ఆగు అంటున్నాడు. ఎందుకంటే అడిగిన ప్రతిసారి వెంటనే దేవుడు జవాబు ఇస్తూ ఉన్నాడు అనుకోండి, దేవుడి పైన నీవు అదే ఆసక్తిని కనపరుస్తావా? తండ్రి అడిగిన ప్రతిసారి కుమారుడు కావలసిన ప్రతిదీ దయచేస్తున్నట్లయితే గనక తండ్రికి ఆ కుమారుడు సరిగ్గా విలువనిస్తాడా? లేదు కదా. కొంత సమయము ఆ వ్యక్తికి తెలియాలి, దీని విలువ ఎక్కువ ఉంది కాబట్టి నీవు కొంత ఆలస్యం అవుతుంది, కానీ నువ్వు వెయిట్ చేయాలని చెప్పాలి. మనము ఈ దినము నుంచి మనము కూడా బిడ్డలకు నేర్పించాలి. దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబులాగా, యోసేపులాగా దేవుడు ఆశీర్వదించేంత వరకు వేచి చూడాలి. ఏ విధంగా అయితే చంటి బిడ్డ మొహం మార్చుకున్నా మనము కూడా ప్రార్థనలో, ప్రభా నువ్వు నాకు దయచేయట్లేదు అనుకున్నా పర్లేదు, కానీ మనం మాత్రం ప్రార్థన ఆపకూడదు. ఎందుకంటే శ్రేష్టమైనది ఇవ్వడానికి నా ప్రభు సిద్ధంగా ఉన్నాడు. త్వరగా ఆశపడి ఈ లోక ఆశీర్వాదాన్ని కోరాడు గెహాజీ. ఎలీషా తర్వాత గొప్ప సేవకుడిగా ఉండాల్సిన